గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. గైస్, మీకు టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటది. నేను ఇంటి దగ్గర నుంచి హాస్టల్‌కి ఏమేమి ఎసెన్షియల్స్ తెచ్చుకున్నాను అనేది మీరు ఈ వ్లాగ్‌లో చూస్తారు. ఎస్పెషల్లీ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి నేనైతే లాట్స్ ఆఫ్ మ్యాంగోస్ తెచ్చుకున్నాను. అవన్నీ మీకు చూపిస్తాను. రీసెంట్‌గా నేను మా మమ్మీ బర్త్‌డేకి సర్ప్రైజ్ ఇవ్వడానికి అని చెప్పి కాకినాడ వెళ్ళాను. సో, అప్పటికే మా మమ్మీ నా కోసం హైదరాబాద్‌కి పార్సెల్ ఏపించడానికి చాలా మ్యాంగోస్ తెచ్చిపెట్టింది. నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. బట్ ఇక్కడ మ్యాంగోస్ నాకు అంత నచ్చట్లేదు. సో, అందుకనే అక్కడి నుంచే తెచ్చుకుందాం అని చెప్పి మ్యాంగోస్ అక్కడి నుంచే మమ్మీ పార్సెల్ చేద్దాం అనుకుంది. ఈలోపే నేను సర్ప్రైజ్ విజిట్ కింద ఎళ్ళాను కాబట్టి నాకిచ్చి పంపించేసింది. మ్యాంగోస్‌తో పాటు ఇంకా నేను చాలా వెరైటీస్ తెచ్చుకున్నాను. హాస్టల్‌లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతది. ఎవరైతే హాస్టల్‌లో ఉండి చూస్తున్నారో మేక్ ష్యూర్ మీరు మొత్తం వ్లాగ్ అంతా చూడండి. ఫస్ట్ అయితే నేను మ్యాంగోస్ చూపిచ్చేస్తాను. చాలా ఎక్కువ మ్యాంగోస్ ఉన్నాయి. సో, నాకు తీసుకొని రావడానికి అంత కంఫర్ట్‌గా లేదు. సో, వాళ్ళు నాకెలా అయితే పార్సెల్ ఏద్దాం అనుకున్నారో అలానే ప్యాక్ చేసి తెచ్చాను నేను. ఈ ట్రేతో కార్డ్‌బోర్డ్‌లో ప్యాక్ చేసి అయితే నేను మ్యాంగోస్ తీసుకొచ్చాను. ఇప్పుడు కట్ చేస్తాను. లైక్ ఓన్లీ ఇదొకటే తేవచ్చు గానీ, మళ్ళీ ట్రైన్‌లో వచ్చాము గైస్ మేము. ఇది తీసుకొని రావడానికి అంత కంఫర్ట్‌గా ఉండదు. లైక్ వస్తున్నప్పుడు ఏమైనా చిరిగిపోతదని చెప్పి ఈ ట్రే అయితే సపోర్ట్ కింద తెచ్చుకున్నాము. దీనంతటిని ఇలా మొత్తం పేపర్స్‌తో అయితే ప్యాక్ చేసి తెచ్చాము మేము. మ్యాంగోస్ అయితే నాకు అక్కడ టేస్ట్ బా నచ్చాయి ఇక్కడ టేస్ట్ కన్నా. అండ్ మోస్ట్‌లీ చాలానే ముగ్గిపోయాయి. యెస్. నేనైతే ఇన్ని మ్యాంగోస్ తెచ్చుకున్నాను. నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. బట్ మమ్మీ నాకు వెంటనే ఏసేద్దాం అనుకుంది కానీ కుదరలేదు పార్సెల్ ఏయడానికి. సో, నేను వెళ్లి తెచ్చుకునే టైంకయితే అన్నీ ముగ్గిపోయినియి. మోస్ట్‌లీ కొన్ని ఒక 10 ఫ్రూట్స్ వరకు ఏమో కొంచెం పాడైపోయినియి. లైక్ పేస్ట్ అయిపోతాయని చెప్పి ఇంక అవి తీసుకొని రాలేదు నేను. అక్కడే వదిలేసొచ్చాను. సో, యాహ్! కొన్నయితే ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి. బట్ మోస్ట్‌లీ అన్నీ ముగ్గిపోయాయి. యెస్. కొన్ని ఇలా ముడతలు కూడా వచ్చేసాయి. అంత బా ముగ్గిపోయాయి. చాలా బావుంటాయి అక్కడ మామిడి పళ్ళైతే. అండ్ నేను మామిడి పళ్ళు తిని నాకు పింపుల్స్ కూడా వచ్చినియి గైస్. లైక్ సీ ఇక్కడ పింపుల్స్ ఉన్నాయి. ముక్కు మీద ఒక పింపుల్ వచ్చింది. ఇక్కడ ఒక పింపుల్ వచ్చింది. లైక్ డైలీ మార్నింగ్ నేను లేవగానే మామిడి పళ్ళే తింటున్నాను గైస్. టిఫిన్ చేయట్లేదింకా. హాస్టల్‌లో ముందు గూడా ఇంటికెళ్ళే ముందు కూడా నా దగ్గర మామిడి పళ్ళు ఉండేవి. ముందుసారి వెళ్ళినప్పుడు నేను తెచ్చుకున్నవవి. అవి కరెక్ట్‌గా అయిపోయిన టైంకే నేను ఇంటికెళ్ళాను. సో, మళ్ళీ బోలెడన్ని మామిడి పళ్ళు తెచ్చుకున్నాను. అండ్ ఈ మామిడి పళ్ళన్నీ నా ఒక్కదానికే కాదు గైస్. ఇక్కడ హాస్టల్‌లో మా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకివ్వాలి. అండ్ మా పిన్ని వాళ్ళకి కూడా కొన్నిస్తాను. అలా మొత్తం అందరికి షేర్ చేయడానికి ఇన్ని పళ్ళు తెచ్చాను నేను. నేను ఒక్కదాన్నే ఇన్ని పళ్ళు తినలేను గైస్. అండ్ లిటరల్‌గా తీసుకొని రావడం కూడా చాలా పెద్ద హెడ్‌ఏక్ అయింది మాకు. చాలా ఎక్కువ వెయిట్ ఉంది. మామిడి పళ్ళ తర్వాత సమ్మర్‌లో ఇంకేమైనా స్పెషల్ ఉంది అంటే ఆవకాయ గైస్. ఆవకాయ. నేను ఆవకాయ తెచ్చుకున్నాను. ఇది కొత్తపల్లి ఆవకాయ అని చెప్పి మా సైడ్ ఎక్కువ దొరుకుతది. 1 కేజీ ఆఫ్ కొత్త ఆవకాయ తెచ్చుకున్నాను నేను. నేను ఫస్ట్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఆవకాయలు తెచ్చుకున్నాను. బట్ అవి అయిపోయాయి. సో, అదే టైంకి సమ్మర్ వచ్చింది అండ్ నాకు కొత్త ఆవకాయ కూడా వచ్చింది. అండ్ ఇవి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో హాస్టల్‌లో అది కూడా చూపిస్తాను నేను మీకు. అండ్ ఇంకొకటి ఉసిరి పచ్చడి ఒకటి తెచ్చుకున్నాను. ఇది కూడా 1 కేజీయే. లైక్ ఎప్పుడైనా ఏమి తినాలనిపించట్లేదు అన్న టైంలో ఇలాంటి ఉసిరి పచ్చడి తింటే క్రేజీ ఉంటది గైస్. ఈ 2 ఆవకాయలైతే తెచ్చుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఈ మ్యాట్ అయితే తెచ్చుకున్నాను. నా దగ్గర ఎప్పుడో ఉంది గైస్. బట్ నేను తెచ్చుకోలేదు. పాత హాస్టల్‌లో మాకు ప్రొవైడ్ చేశారు మ్యాట్స్. బట్ ఈ హాస్టల్‌లో మాకు మ్యాట్స్ ఏం లేవు. డోర్ దగ్గర కూడా లేదు. ఓన్లీ బాత్రూమ్ దగ్గర ఒకటే ప్రొవైడ్ చేశారు. సో, మంచం దగ్గర ఉంటే బావుంటదని చెప్పి ఈ మ్యాట్ అయితే తెచ్చుకున్నాను నేను. నేను మార్నింగొచ్చాను. మార్నింగ్ రాగానే ఎక్కడ మళ్ళీ మామిడి పళ్ళు అందరికి పంచేస్తానేమో అని చెప్పి చాలా కంగారుగా ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. అండ్ మార్నింగ్ నుంచి ఇది కూడా యూజ్ చేస్తున్నాను గైస్ నేను. లైక్ ఇక్కడేసుకున్నాను నేను మంచం కింద. ఇది స్టడీగానే ఉంది. లైక్ ఇట్లా జారడం లాంటిదేం లేదు. సో, యెస్ గైస్. నెక్స్ట్ ఇంకా ఏం తెచ్చుకున్నాను అనేది నేను మీకు చూపిస్తాను. సో, యెస్ గైస్. మామిడి పళ్ళు అండ్ ఆవకాయ తర్వాత నేనేమైనా తెచ్చుకున్నాను అంటే జస్ట్ కొంచెం మెంతులు తెచ్చుకున్నాను. అండ్ శ్రీప్రియ నుంచి స్వీట్స్ కూడా తెచ్చుకున్నాను. ఇవి నేను మీకు లాస్ట్‌లో చూపిస్తాను. 2 బాక్సెస్ అండ్ ఇంకొక బాక్స్ కూడా అక్కడుంది. నేను డీమార్ట్ నుంచి ఈ బాక్సెస్ అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ డీమార్ట్‌లో నేను చాలా వెతికాను గైస్. అసలెక్కడ కనిపించలేదు నాకు ఇలాంటి బాక్సెస్. అండ్ టంబ్లర్స్ కూడా లేవు గైస్ ఇక్కడ. ఎందుకో తెలీదు. హైదరాబాద్ డీమార్ట్‌లో నాకు చాలా తక్కువ ఆప్షన్స్ కనిపించాయి. సో, అందుకనే ఇవి మళ్ళీ ఇక్కడ దొరుకుతాయో లేదో అని చెప్పి అక్కడి నుంచే తెచ్చుకున్నాను గైస్ నేను. అండ్ మా ఫ్రెండ్‌కి కావాలంటే ఇంకొక బాక్స్ తెచ్చాను. సేమ్ ఇదే. సో, ఈ 2 బాక్సెస్ అయితే తెచ్చుకున్నాను. లైక్ ఆర్గనైజర్స్‌లా ఉంటదని చెప్పి. ఇవి ఎందుకు కొన్నాననేది నేను మీకిప్పుడు చెప్తాను. రేగుడియాలు తెచ్చుకున్నాను గైస్. లిటరల్‌గా దీన్నెంత మిస్ అయ్యానంటే నేను కాలేజ్ టైమ్స్‌లో రోజుకొక 2, 3 అయినా తినేదాన్ని గైస్. అంత ఇష్టం నాకు. బట్ ఇక్కడైతే అసలు దొరకట్లేదు హైదరాబాద్‌లో. సో, నేను అక్కడికి వెళ్ళినప్పుడే కొన్ని ఎక్కువ తెచ్చుకున్నాను. పెద్ద బాక్స్ కూడా ఉంది ఇందులో. బట్ నేను మరీ ఎక్కువ తినేస్తానేమో అని చెప్పి చిన్న బాక్స్ తెచ్చుకున్నాను. ఇందులో 7 ఆర్ 8 ఉంటాయంట.
సో, ఇవైతే తెచ్చుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ డీమార్ట్‌లో మళ్ళీ ఈ బాక్సెస్ కూడా తీసుకున్నాను. లైక్ పచ్చడ్లవి ఏసుకోవడానికి ఇది బావుంటదని చెప్పి తీసుకున్నాను. ఇది కొంచెం టైట్‌గా ఉంది గైస్. అందుకనే తీసుకున్నాను. లైక్ ఇలా ఉంది బాక్స్ అయితే. హాఫ్ కేజీ బాక్స్ ఇది. దీని మీద 630 ఎంఎల్ అని ఉంది. బట్ అంత పడతదని నేను అనుకోలేదు. అండ్ ఇవి కూడా 100 ఎంఎల్ ఈచ్ 100 ఎంఎల్ అని చెప్పుంది. బట్ ఇందులో కూడా 100 ఎంఎల్ పడతదా అని చెప్పి నాకు కొంచెం డౌట్‌గా ఉంది. బట్ వేశాక చూడాలి. సో, ఇదైతే తీసుకున్నాను. అండ్ ఈ బాక్సెస్ అయితే నేను పచ్చడ్లేసుకోవడానికి తీసుకున్నాను. లైక్ 4 బాక్సెస్ తీసుకున్నాను. 2 బ్రౌన్ అండ్ 2 బ్లాక్ అయితే తీసుకున్నాను నేను. లైక్ యెస్. నేను ఇలాంటి బాక్సెస్ కోసం ఆన్‌లైన్‌లో కూడా చూసాను కానీ, ఆన్‌లైన్‌లో మనకి క్యాప్ టైట్‌గా ఉందో లేదో తెలియట్లేదు. సో, అందుకనే నేను ఆఫ్‌లైన్‌లోనే చూసి డీమార్ట్‌లో అయితే తీసుకున్నాను. ఇది ఒక బాక్స్ నాకు ₹79 పడింది. అండ్ ఈ ఆర్గనైజర్ అయితే నాకు ₹120 పడింది గైస్. ₹119. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ పొడులు గైస్. పొడులు. అన్నంలో కలుపుకోవడానికి పొడులు అయితే తెచ్చుకున్నాను నేను. డైలీ ఆవకాయ తినలేం కదా! సో, అందుకనే కొన్ని పొడులైతే తెచ్చుకున్నాను. అండ్ దాంతో పాటు చికెన్ ఆవకాయ ఒక 250 గ్రామ్స్ అయితే తెచ్చుకున్నాను. సమ్మర్‌లో కొంచెం పికిల్స్ కట్ చేద్దాం అని చెప్పి పికిల్స్ అయితే ఎక్కువ తెచ్చుకోలేదు నేను. జస్ట్ ముందు మీరు చూసినట్టు అండ్ ఒక్క నాన్ వెజ్ పికిల్ తెచ్చుకున్నాను అంతే. ముందైతే నా దగ్గర ఫిష్ ఆవకాయ ఉండేది, చికెన్ ఆవకాయ ఉండేది, రొయ్యల ఆవకాయ ఉండేది అండ్ బోటి ఆవకాయ కూడా ఉండేది గైస్. ఈ బాక్స్ అయితే నేను పొడులేసుకోవడానికి కొన్నాను గైస్. నేనైతే నార్మల్‌గా 100 ఎంఎల్‌వి బాటిల్స్ ఉంటాయి కదా! లైక్ క్యాప్ టైట్‌గా ఉన్నవి ఏవైనా ఉంటే తీసుకుందాం అనుకునే టైంకి నాకు ఈ బాక్స్ దొరికింది. లైక్ ఇందులో డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ దాంతో స్పూన్ కూడా ఇచ్చారు గైస్. నేను ఇప్పుడు ఆ బాటిల్ కొంటే దాంట్లో స్పూన్ కూడా కొనాలి. అదేదో దీంట్లో స్పూన్ కూడా ఇచ్చారు కదా! ఇందులోనే పొడులేసుకుంటే సరిపోతది కదా! అనుకున్నాను. అండ్ ఇవి పై వరకు ఉన్నాయి. సో, మొత్తం కలిసిపోవడం లాంటివి ఏమి ఉండదని చెప్పి ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. నేను నార్మల్‌వి కూడా చూసాను కానీ నాకు అన్ని గ్లాస్‌వే దొరుకుతున్నాయి. హాస్టల్‌లో గ్లాస్ అంత సేఫ్ కాదు అని చెప్పి ఈ బాక్స్ అయితే తీసుకున్నాను నేను. ఈ బాక్స్ అయితే ప్లాస్టిక్కే అండ్ ఇందులో 8 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అండ్ 8 స్పూన్స్ కూడా ఉన్నాయి. సో, ఇది నాకు బెస్ట్ అనిపించింది పొడులేసుకోవడానికి. ఇన్ని పొడులున్నాయి కాబట్టి అట్‌లీస్ట్ ఇన్నైనా ఉండాలి. ఫస్ట్ అయితే కందిపొడి గైస్. కందిపొడి ఒక 100 గ్రామ్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. పుదీనా పొడి. పుదీనా పొడి ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ టిఫిన్స్‌లోకైతే ఈ నువ్వుల పొడి బావుంటదని చెప్పి నువ్వుల పొడి అయితే ఒకటి తీసుకున్నాను. ఇది కూడా 100 గ్రామ్సే. అన్నీ నేను మోస్ట్‌లీ 100 గ్రామ్సే తీసుకున్నాను పొడులు. అయిపోతే మళ్ళీ తీసుకోవచ్చులే అని చెప్పి. అండ్ ధనియాల పొడి కూడా ఒకటి తీసుకున్నాను. ఇది కూడా 100 గ్రామ్సే. అండ్ మోస్ట్‌లీ నాకు ఎక్కువ నచ్చింది రొయ్య కారం అంట. రొయ్య కారం అని చెప్పి రొయ్యలతో పొడి చేస్తారు. ఎండు రొయ్యలో లేకపోతే పచ్చి రొయ్యలో నాకు తెలీదు గానీ మోస్ట్‌లీ ఎండు రొయ్యలనే అనుకుంటున్నాను. సో, పొడి చేస్తారంట. ఇవైతే నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. 200 గ్రామ్స్ అన్నమాట. ఇదైతే ఒక ప్యాకెట్ నాకు ₹160 పడింది. ఇవైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒకటి మా ఫ్రెండ్ వాళ్ళకి, ఒకటి నాకు అని చెప్పి. సో, యెస్. పొళ్ళైతే ఇన్ని తీసుకున్నాను. మోస్ట్‌లీ నేను స్వీట్స్ అయితే ఎప్పుడు వీళ్ళ దగ్గరే తెచ్చుకుంటాను. అండ్ ఈ ప్యాకింగ్ చేపిచ్చి తెచ్చుకుంటాను నేను సీలేసేలాగా. సో, ఏమి లీక్ అవ్వవని చెప్పి. సో, ఇప్పుడైతే వీళ్ళు సీల్ చేసే ఇస్తారు బాక్స్ కూడా. బట్ నేను ఇంకా పాకం ఏమైనా ఉంటే బయటకొచ్చేస్తదన్నట్టు అలా సీల్ చేసి తెచ్చుకుంటాను. ఎందుకంటే నేను బట్టల మధ్యలోనే పెట్టేసి తెచ్చేస్తాను. సో, యాహ్! కాజు పాపిడి అంటారు గైస్ ఈ స్వీట్‌ని. సోమ్ పాపిడి లాగే ఉంటది. బట్ క్యాష్యూస్‌తో చేస్తారు. ఇదైతే చాలా ఇష్టం నాకు. అండ్ నెక్స్ట్ కాజా అయితే తెచ్చుకున్నాను. కాకినాడ కాజా కాదు. జస్ట్ నార్మల్ మడత కాజా. ఇవి చిన్నవైతే తెచ్చుకున్నాను నేను. అండ్ దీంతో పాటు ఒక హాఫ్ కేజీ మాడుగుల హల్వా కూడా తెచ్చుకున్నాను గైస్. యాహ్! ఇవే నేను తెచ్చుకున్నవి. అండ్ ఈ బాక్స్‌లో అయితే ఇప్పుడు నేను తెచ్చుకున్న పొడులన్నీ ఇందులో వేసేస్తాను. వేసేసిన తర్వాత ఎలా ఉంది అని చెప్పి నేను మీకు లాస్ట్‌లో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. మళ్ళీ అవన్నీ ఇందులో ఆర్గనైజ్ చేయడం కూడా చూపిస్తే చాలా లెంతీ అయిపోద్ది వీడియో. మొత్తం అవన్నీ ఇందులో ఆర్గనైజ్ చేసేసిన తర్వాత ఎలా ఉంది అని చెప్పి నేను మీకు లాస్ట్‌లో చూపిస్తాను. అండ్ ఆవకాయలు కూడా ఇందులో ఏసేస్తాను. ఇందులో వేసేసిన తర్వాత ఎలా ఉందో కూడా నేను మీకు లాస్ట్‌లో చూపిస్తాను చూడండి. సో, యెస్ గైస్. ప్రస్తుతానికి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవైతే ఇవన్నీ తెచ్చుకున్నాను. వన్ సైడ్ ఆఫ్ ద సూట్ కేస్‌లో నేను అన్నీ ఇవే తెచ్చాను. అండ్ అటు సైడ్ బట్టలున్నాయి. నేను ఇంకా అవి కూడా అన్‌పాక్ చేయలేదు. అండ్ మామిడి పళ్ళు, ఆవకాయలు ఇవన్నీ కామనే. అండ్ పొళ్ళు. ఇవైతే హాస్టల్‌లో ఉన్న వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతదని చెప్పి నేను తెచ్చుకున్నాను. ఎంతకని ఓన్లీ ఆవకాయలే తింటాం చెప్పండి. పింపుల్స్ వస్తాయి కదా! అని చెప్పి పొళ్ళు తెచ్చుకున్నాను ఈసారి నేను. అండ్ ఇవి తింటున్నప్పుడు ఎప్పుడైనా నేను మినీ వ్లాగ్‌లో అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. టేస్ట్ అది ఎలా ఉంది ఏంటి అని చెప్పి. 2 hours later. ఫైనల్లీ పొడులు, ఆవకాయ అయితే ఆర్గనైజ్ చేసేసాను. ఫస్ట్ ఆవకాయ చూపిస్తాను. యెస్ గైస్. ఇలా ఉంది. ఇది టైట్‌గానే ఉంది కాబట్టి ఓకే.
ఇదైతే కొత్తపల్లి ఆవకాయ ఏసాను ఇందులో. ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ రోజులు నిలవ ఉంటదని చెప్పి అంటారు మా సైడ్. సో, అందుకని ఆయిల్ అంతా అలానే ఉంచుకున్నాను. అండ్ ఒక చికెన్ పచ్చడి తెచ్చుకున్నాను కదా! అది ఇందులో స్టోర్ చేసుకున్నాను. ఇదేం పెద్ద మ్యాటర్ కాదు గానీ, పొడులు స్టోర్ చేయడమే మ్యాటర్ గైస్. ఇదైతే కొంచెం కదపకుండా అటు ఇటు కదిలిపోకుండా ఉంటే బెస్ట్. ఎందుకంటే మొత్తం పొడులన్నీ ఇందులో ఇలా ఆర్గనైజ్ చేశాను. 5 టైప్స్ ఆఫ్ పొడులు తెచ్చుకున్నాను కదా నేను. ఇక్కడ 4 ఉన్నాయి. అండ్ ఇదొక్కటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం దూరంగా పెట్టాను వాటిలో కలిసిపోకుండా. అండ్ ఏది ఏంటి అని తెలియడానికి దీని మీద ఇలా నేమ్స్ కూడా రాసాను గైస్. ఒక ఐడియా ఉంటది మనకి పేర్లు రాస్తే ఏదేంటి అని చెప్పి. సో, యెస్ గైస్ దీన్నయితే ఇలా ఆర్గనైజ్ చేశాను నేను. పొడులయితే మంచిగానే ఉంటాయి అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే స్టడీగానే ఉన్నాయి. ఏం మూవ్ అవ్వట్లేదు. బట్ రివర్స్ అయినా, కొంచెం కదిలినా ఏమైనా మిక్స్ అయిపోతాయేమో అని జెప్పి చిన్న భయముంది. బట్ ఐ డోంట్ నో. ఇందులో నేను 4 బాక్సెస్ తెచ్చాను కదా! ఒక బ్లాక్ కలర్‌ది బాక్స్ అయితే ఇక్కడ క్రాక్ ఉంది గైస్ నేను చూసుకోలేదు. దాని లోపల ఒక షీట్ ఉంది కాబట్టి మాకు తెలియలేదసల. అది డ్యామేజ్ అయ్యి ఉందని జెప్పి. సో, ఇంకా అందులో అయితే ఆవకాయ ఎయడానికి కుదరదింక. ఆయిల్ అంతా అక్కడి నుంచి లీక్ అయిపోతది కాబట్టి అందులో అయితే ఆవకాయ ఎయలేదు. కొన్నున్నాయి కదా! కొన్ని మాత్రం అస్సలు వేస్ట్ చేయకుండా తినాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి తీసి నేను బయట పెట్టుకున్నాను. అది ఇప్పుడు తినేస్తాను. అది కొంచెం పోయే స్టేజ్‌లో ఉందనమాట. సో, అది ఇప్పుడు తినేయాలి. దానికి న్యాయం చేయాలి కాబట్టి. అండ్ ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో నాకు కింద డెఫినిట్‌గా కామెంట్స్‌లో అయితే చెప్పండి. నేను మోస్ట్‌లీ అవే చేయడానికి ట్రై చేస్తాను. చాలా మంది నా హెయిర్ కేర్ వీడియో అడుగుతున్నారు. అది గూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లెన్సెస్ ఎలా యూజ్ చేయాలి అని చెప్పి ఇంకొకళ్ళు అడిగారు. అది కూడా నేను వెరీ సూన్ వ్లాగ్‌లో పెట్టడానికయితే ట్రై చేస్తాను. సో, యెస్ గైస్ ఈ వ్లాగ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్స్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బై గైస్.